దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మరొక పెట్టుచుండగా వారికి న్యాయం తీర్చుడా. ఇక్కడ చూడండి, మనకు దేవుడు ఉన్నాడు, మన పరలోక తండ్రి. ఆయనే అన్నాడు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయుడున్నాడు, అడుగు ప్రతి వాడును పొందున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యంలోంచి లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1-8 వచనాలు చూసుకున్నట్లయితే, ఒక న్యాయాధిపతి ఒక విధవరాండ్లండి, ఒక విధవరాండ్లు న్యాయాధిపతి దగ్గర వెళ్ళి న్యాయం చేకూర్చమని పదంలో ఆడుతుంటే, మాటికి వెళ్ళి అడుగుతా అంటే ఆయన ఆమె పట్ల దయ చూపించి ఆమెకు న్యాయం చేకూరుస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా తను ఏర్పరచుకున్న వారికి దివారాత్రిలో తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, జవాబు పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.